చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రౌడీ ముఖాలు అత్యంత దారుణమైన దాడి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన 5వ వార్డు ఇన్ఛార్జ్ అయిన మురళీరెడ్డి మీద అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అత్యంత దారుణంగా కూడా అతన్ని కొట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. అతని శరీరం మీదంతా కూడా చాలా దారుణంగా వాతలు పడే విధంగా, చర్మం తోలు లేసే విధంగా కూడా ఎంత దారుణంగా ఇక్కడ కొట్టారనేది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రౌడీ ముఖాలు అర్ధరాత్రి ఇంటి మీద ఒక్కసారిగా దాదాపు 30 మందికి పైగా దాడి చేసి ఇంటి అద్దాలు పగలగొట్టి, డోర్లు పగలగొట్టి, లోపల మారణాయుధాలతో ప్రవేశించి వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ అర్ధరాత్రి జరిగిన దాడిలో తమ పిల్లలతో పాటు ఎంతో భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. 2 చిన్నపిల్లలు ఉన్నారు, వారి సతీమణి కూడా ఇంట్లో ఉండగానే ఇలాంటి దాడి జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నా కూడా పోలీసులు కూడా పూర్తిగా సహకరించలేదని చెప్తున్నారు. మరోపక్క చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వీళ్ళకి పరామర్శ తెలిపి మద్దతు కూడా తెలిపారు. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జు కరుణాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లా ఇన్ఛార్జు విజయానంద రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం వాళ్ళతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, చిత్తూరు జిల్లాలో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అత్యంత దారుణమైన దాడి జరిగింది మురళీరెడ్డి గారి మీద, ఇలా చూస్తున్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎమర్జెన్సీ రోజుల్ని తలపించే విధంగా అత్యంత దుర్మార్గంగా, హేయంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే లేకుండా సమూలంగా అణిచివేస్తాము అనేటువంటి శపథం తీసుకొని ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి మీద కూడా ఈ రకంగా దాడులు చేయిస్తున్నారు అని చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. నిన్న రాత్రి మురళి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద చిత్తూరు నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి ఎమర్జెన్సీని తలపించటం కాదు, ఎమర్జెన్సీ రోజుల కంటే కూడా అత్యంత దారుణంగా ఉంది. ఈ రోజున గూండాలు దాదాపు 30 మందికి పైగా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఆ జగన్మోహన్ ఆదేశాల మేరకు దిలీప్, సతీష్ అనే 2 గూండాల నాయకత్వంలో దాదాపు 30 మంది వచ్చి పూర్ణ, రాహుల్, సురేష్ వీళ్ళంతా దాదాపు 30 మంది ఈయన ఇల్లును పగలగొట్టి అపార్ట్మెంట్ అంతా కూడా ధ్వంసం చేసి, తలుపులు విరిచేసి, అద్దాలు పగలగొట్టి, ఆయన చర్మం ఒలిచిపోయేటట్టుగా ఆయన శ్రీమతి ముందరే, ఆయన పిల్లల ముందరనే అత్యంత కిరాతకంగా ఇంక సభ్య సమాజం తల దించుకునే విధంగా వాళ్ళ నీచపు బిహేవియర్ కనపడ్డది చాలా స్పష్టంగా. ఇంత దారుణంకి ఒడికట్టారు అంటే ఇది ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటివి జరగవు. ఒక ఇంటిని కోల్చడానికే అంత పరిస్థితి వచ్చిందంటే పోలీసు వాళ్ళకు ఫోన్లు చేస్తే కనీసం వాళ్ళ నుంచి రెస్పాన్స్ కూడా రాకపోవటం అంటే ఏమని అనుకోవాలా? అంటే పౌరులకు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి భద్రత ఉన్నది? ఇది దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్, 25కు పైగా ఈ ఇంట్లో 30 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇలాంటి చోట ఇంతమంది గుండాలు వచ్చి దాడి చేస్తే దిక్కు లేకుండా పోతే ఇక సామాన్యున పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఇతని మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు బనాయించకుండా దీనికి ఈ రకమైన దాడి జరిగింది, మాకు న్యాయం చేయండి అని ఆందోళన చేస్తున్నటువంటి, బాధపడుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీద, ముఖ్యంగా విజయానంద రెడ్డి ఆయన అనుచరుల మీద కేసులు బనాయించాలని చూస్తున్నారంటే ఇంకా పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నట్ట, కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్ట ఒక అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎస్పీ గారి మీద ఉన్నది. లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా గౌరవం కూడా పోతుంది. పోలీసు ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలబడాల. ప్రభుత్వంలో పోలీసు ఒక భాగమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఏమాత్రం కూడా విఫలం కాకుండా, ఏ ఒక్కరి పక్షాన వ్యవహరించకుండా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడి చట్టం ప్రకారము నేరస్తుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఈ మురళి మీద జరిగినటువంటి దాడిలో ఆ రకంగా ఏమాత్రం కూడా జరిగినటువంటి దాఖలాలు కనపడటం లేదు. అంటే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వ
పెద్దల ఆశిష్యులు దీనికి ఉన్నాయి కనుకనే ఈ రకమైనటువంటి దాడి జరిగింది. దీన్ని చూస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఊరుకొని కూర్చుని ఉండేటువంటి పరిస్థితి లేదు. మాకు పోలీసులు న్యాయం చేయకపోతే కోర్టుల తలుపులు తడతాం, మురళికి జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తాం, అలాగే ప్రజా కోర్టులో తెలుసుకుంటాం, ప్రజలకు విన్నవిస్తాం, ప్రజల దగ్గర ఈ జరిగినటువంటి దాడిని గురించి ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాం. మరి ఇక్కడ మనకి నిన్న రాత్రి దాడిలో తీవ్రంగా గాయపడిన మురళి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసు. సార్ చెప్పండి, అర్ధరాత్రి మీ ఇంటి మీద దాడి చేశారు, మొత్తం ఎంతమంది వచ్చారు, ఏ విధంగా? దాదాపు 30 మంది వచ్చారు. వారిలో సతీష్, దిలీప్, రాహుల్, పూర్ణ, ఇంకా కొంతమంది పేర్లు నేను ఐడెంటిఫై చేయలేదు. వీళ్ళందరూ వచ్చి దాదాపు 30 మంది కిటికీలు బావులు కొట్టి ఇంట్లో ఉంటే దాడి చేశారు మారణ ఆయుధాలతో. కత్తులు కూడా తీసుకొచ్చారు జస్ట్ ఇక్కడ. మొత్తం మీ బాడీ మొత్తం కూడా చూస్తున్నాం, చాలా దారుణమైన పరిస్థితి. మీ ఇంట్లో మీ సతీమణి గారు పిల్లలు ఉన్నారు, ఎలా ఇంతమంది వచ్చినప్పుడు మీరు ఏ విధంగా చేశారు? పిల్లలు యాక్చువల్గా భయపడ్డారు, కేకలేశారు, వాళ్ళు మంచం కింద దాక్కున్నారు. ఇంకా నేను, నా సతీమణి, మా బ్రదర్ ఇన్లా ఉన్నారు. మేము ముగ్గురు పోరాడాము, కానీ మాకు శక్తి సరిపోలేదు. లాస్ట్కి జరగాల్సింది జరిగింది. మీరు చెప్పండి అసలు రాత్రి జరిగిన దాడిలో మీరు ఏ విధమైన ఇబ్బంది పడ్డారు, ఎలా అనిపించింది? దాదాపు 30 మంది ఒక్కసారిగా కిటికీలన్నీ బద్దలు కొట్టుకుంటా ఇంట్లోకి వచ్చేసారు. మాకేం చేయాలో తెలియట్లేదు. ఆడికి బెడ్రూమ్ డోర్ వేసుకొని బెడ్రూమ్ లోపల ఉన్నాము. పిల్లోలు ఒకటే అరుపులు, పిల్లోలు ఆ బెడ్రూమ్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేసారు. పిల్లోళ్ళు ఒకటే అరుస్తా ఏడుస్తా భయపడతా అన్నారు. వాళ్ళ పైకి కొట్టడానికి వచ్చారు. వాళ్ళు మళ్ళీ భయపడి కాట్ కిందకి దూరుకొనేసారు. మళ్ళీ మా వారిని కొడతా అంటే నేను అడ్డు వెళ్తుంటే నన్ను జుట్టు పట్టుకొని లాగి నన్ను కొట్టడం జరిగింది. మళ్ళీ మా బ్రదర్ అడ్డొస్తా అంటే మా బ్రదర్ని కొట్టాడు. అందరూ కొడతా అంటే మా వల్ల ఏం చేయలేక మా ఆయన అట్టే కుప్పకూలిపోయారండి. నిన్న రాత్రి కూడా మీ పిల్లలు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు, ఇంత దారుణమైన పరిస్థితి ఎలా మీకు? 30 మంది ఒక్కసారిగా దాడి చేశారు మారణ ఆయుధాలతో, మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? మా పిల్లలు ఒకటే ఏడుస్తున్నారండి. మా ఆయన్ని చూడాలా, పిల్లల్ని చూడాలా, ఏం అర్థం కావట్లేదు. ఒకసారిగా 30 మంది ఏదేదో ఆయుధాలు ఎత్తుకొని ఒక డైనింగ్ టేబుల్ చైర్ విరిచేసి ఆ కొయ్యలు ఎత్తుకొని వచ్చి ఎట్లా కొట్టారు మీరే చూస్తున్నారు. పిల్లల్ని ఏం చేయాలి, ఈయన్ని ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఆడామగ తేడా లేకుండా అందరినీ కొడుతున్నారు. నన్ను కొడుతున్నారు, మా ఆయన్ని కొడుతున్నారు, మా బ్రదర్ని కొడుతున్నారు, అందరినీ కొడుతున్నారు. మా వల్ల ఆఖరికి ఏం చేయని కాకుండా గొమ్మ కూర్చొని వేసినాము. కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయారండి. చూస్తున్నాం మీరు చిన్న పిల్లలు, ఇంత దాడిలో వాళ్ళకి ఏమైనా జరుగుంటే కనీసం మీకు మా వారు చైను, మా బ్రదర్ చైన్లు అంతా వేసుకున్నారు, ఫోన్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఫోన్లో ఏమన్నా రికార్డింగ్స్ చేసింటామేమో అనేసి ఫోన్లు లాక్కెళ్ళిపోయారు, చైన్లు లాక్కెళ్ళిపోయారు, గోల్డ్ ఇంట్లో వేరే ఉంటే అవి ఎత్తుకెళ్ళిపోయారు. చాలా అసలు మృగాల కన్నా హీనంగా చేశారండి. చిన్న పిల్లలు మనం చూడొచ్చు, ఎంతో చిన్న పిల్లలు, వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉండంగానే ఈ దాడి జరిగింది. దాదాపు 30 మందికి పైగా ఈ దాడిలో మూకుమ్మడి దాడి జరిగింది. ఇంట్లో మురళీ రెడ్డితో పాటు వాళ్ళ సతీమణి కావచ్చు, 2 పిల్లలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మగారు కూడా ఈ నిన్న దాడి జరిగిన సందర్భంలో ఉన్నారు. మరి వాళ్ళు చూడొచ్చు, ఎంతో తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. మరి చెప్పండి. 11 గంటలకు అన్యాయం ఆడున్నా కదా, చిన్న పిల్లలని లేదు, ఆడవాళ్ళని లేదు, ఇంత దారుణం చేసినారు. ఇది పిల్లలు మంచం కింద దాక్కుంటారు లేదు, వాళ్ళు కూడా చంపేసేదానికి చేసినారు. మీకు ఇక్కడ పోలీసులు రక్షణ ఏమైనా ఇచ్చారని తర్వాత ఉదయం కానీ తర్వాత మాకేమీ ఇవ్వలేదు. పెట్రోల్ వెహికల్ అక్కడ రాలేదండి. అక్కడ సైరన్ సౌండ్ ఇంటా ఉంది రోడ్లో, బట్ ఇక్కడికి ఇంటి దగ్గరకు అయితే రాలేదు. చూస్తున్నాం, మీరు ఎంతో ఆవేదన చెందుతున్నారు. తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్ర మనోవేదన గురైన రాత్రి దాదాపు 30 మందికి పైగా ఒక్కసారిగా ఇంటి మీదకి దాడి చేసి వాళ్ళ మీద హత్యాయత్నం చేశారు. తీవ్రంగా కొట్టి గాయపరచడమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా తీసుకెళ్లారు. మరోపక్క చిన్నపిల్లలు ఇంట్లో భయంతో ఒక మంచం కింద నొక్కి దాముకునే పరిస్థితి నెలకొనింది. ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా వాళ్ళకి మద్దతుగా పోలీసులు నిలవకుండా వాళ్ళకి న్యాయం చేయాలని రోడ్డుకెక్కిన వారి మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళకి గాయపడిన వాళ్ళు ఎవరైతే గాయపడినారో వాళ్ళకి పక్కన నిలపకుండా
ఎవరైతే ప్రభుత్వం నుంచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పక్కన నిలబడుతూ వీళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి మేము తేల్చుకుంటాం, న్యాయస్థానాలకి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని అక్కడే తేల్చుకుంటాం, పోలీసులు కానీ న్యాయం చేయకుంటే అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ శ్రీకాంత్తో ప్రసాద్, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.